Okay, myself Boda Ravi, TTL Master Trainer, Gout ITI Khammam. Now I am explaining how to activate the electric vehicle trainer kit through AC supply as well as through batteries. So now I will explain everything, how to connect batteries to trainer kit and how to activating the trainer kit from the AC supply. Now I am giving the AC supply to the trainer kit and activating the trainer kit. We will explain in our native language Telugu for better understanding of student as well as trainers. ఇప్పుడు నేను ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కిట్ని ఏసీ సప్లైతోని యాక్టివేట్ చేసి చూపిస్తాను. చూడండి, ప్లగ్ ఇందులో పెట్టాను, స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ సప్లై సెలెక్షన్ స్విచ్ ఉంటుంది. సప్లై సెలెక్షన్ స్విచ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బ్యాటరీతోనే కనెక్ట్ చేసి దీన్ని యాక్టివేట్ చేస్తున్నామా లేదా ఏసీ సప్లై ఇచ్చి యాక్టివేట్ చేస్తున్నామా అనేది సప్లై సెలెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సప్లై సెలెక్షన్ స్విచ్ ఇప్పుడు నార్మల్గా ఉంది. దీన్ని మనం 1లో పెట్టుకుంటేనేమో బ్యాటరీ నుంచి యాక్టివేట్ అవుతుంది. బ్యాటరీ నుంచి మనం వోల్టేజ్ కరెంటు సప్లై తీసుకుంటే 1లో పెట్టుకోవాలి, లేదా ఏసీ సప్లై తీసుకుంటే 2లో పెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది గమనించండి, ఎందుకంటే మనం ఏ సప్లై తీసుకుంటున్నాం అనేది ఈ స్విచ్తో సెలెక్ట్ చేసుకోవాలి. అందుకనే సప్లై సెలెక్షన్ స్విచ్ అన్నాడు. ఏ సప్లై ఇస్తున్నామో సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏసీ నుంచి సప్లై ఇచ్చాం కాబట్టి నేను 2లో పెట్టాను. ఓకే, తర్వాత బ్యాటరీ నుంచి తీసుకున్నప్పుడు 1లో పెడతాను. అప్పుడు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఇప్పుడు 2లో పెట్టాను. సప్లై సెలెక్షన్ స్విచ్ దగ్గరికి మనకి ఏసీ సప్లై వచ్చేసింది. దెన్ ఆఫ్టర్ మనం ఏం చేయాలంటే ఎంసీబీ ఆన్ చేయాలి. ఎందుకంటే సప్లై సెలెక్షన్ స్విచ్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఎంసీబీ ఆన్ చేస్తేనే ఎంసీబీ ఇన్పుట్ కాస్త అవుట్పుట్కి వస్తుంది. ఈ ఎంసీబీ అవుట్పుట్ చూడండి, ఈ ఎంసీబీ అవుట్పుట్ వచ్చేసి నేను ఇగ్నిషన్కి ఇన్పుట్ ఇస్తున్నాను. చూడండి, ఇది ఇగ్నిషన్కి ఇన్పుట్ ఇచ్చామో కీ ఆన్ చేసినప్పుడే అవుట్పుట్కి వెళ్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇగ్నిషన్ యొక్క అవుట్పుట్ ఎమర్జెన్సీ స్టాప్కి ఇచ్చాము. అంటే ఎమర్జెన్సీ స్విచ్ అవుట్పుట్ చూడండి దీనికి ఇచ్చాము. సో దీనికి ఇస్తే మనకి ఎమర్జెన్సీ దగ్గర 48 వోల్ట్ వచ్చేసింది. సో ఆ 48 వోల్ట్ని మనం ఏం చేస్తామంటే ఎమర్జెన్సీ స్విచ్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో, రిలీజ్ చేసినప్పుడు ఆ 48 వోల్ట్ త్రూ ఈ వైర్స్ ద్వారా మనకి అన్నీ DC to DC కంట్రోలర్, BMS, BLDC మోటార్ కంట్రోలర్, ఫేజ్ వైర్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎమర్జెన్సీ స్విచ్ దగ్గర నుంచే మనం ఇటు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అంటే అక్కడ వచ్చిన 48 వోల్ట్ని DC to DC కన్వర్టర్కి ఇస్తాం, BMSకి ఇస్తాం, BLDC మోటార్కి ఇస్తాం. ఇలా మనం ఆ వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇటు తీసుకొస్తాము. ఇప్పుడు చూడండి, నేను ఇగ్నిషన్ కీని యాక్టివేట్ చేస్తాను. ఏసీ సప్లై నుంచి ఇప్పుడు ఆన్ అవుతుంది మనకు చూడండి. ఎందుకంటే సప్లై సెలెక్షన్ స్విచ్ 2లో పెట్టుకున్నాము, ఎంసీబీ ఆన్ చేసుకున్నాము, ఎమర్జెన్సీ స్విచ్ రిలీజ్ చేసాము. ఇప్పుడు మనం ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు కిట్ అనేది యాక్టివేట్ అవ్వడం జరిగింది త్రూ ఏసీ సప్లై. ఓకే, మనం అక్కడ నుంచి తీసుకున్న ఏసీ సప్లై నుంచి ప్లగ్లో నుంచి తీసుకున్న దాంతో మన కిట్ అనేది యాక్టివేట్ అయింది. మీరు గమనించవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ రివర్స్ మోడ్లో పెట్టాను. ఇప్పుడు ఈ డిస్ప్లే, రివర్స్ కెమెరా డిస్ప్లే కూడా యాక్టివేట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. సో ఇలా మనం ఏసీ సప్లై నుంచి ఈ కిట్ని యాక్టివేట్ చేసుకుంటాము. ఇప్పుడు నేను మోటార్ని రన్ చేసి చూస్తాను. చూడండి, మోటార్ రొటేట్ అవుతుంది, రివర్స్లో రొటేట్ అవుతుంది, ఇప్పుడు ఫార్వర్డ్లో రొటేట్ అవుతుంది. చూడండి, ఇది మనం ఏసీ సప్లైతోని యాక్టివేట్ చేసే పద్ధతి. ఇప్పుడు త్రూ ఈ బ్యాటరీస్ మన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ఉన్న ఈ బ్యాటరీస్ని యూజ్ చేసుకొని ఈ ట్రైనర్ కిట్ని నేను ఇప్పుడు యాక్టివేట్ చేస్తాను. ఆ ఏసీ సప్లై కనెక్షన్ తీసేసి దీని నుంచి చూపిస్తాను. దాని తర్వాత రెండింటిని యాక్టివేషన్లో ఉంచి సప్లై సెలెక్షన్ స్విచ్ మార్చుకుంటూ కూడా చూపిస్తాను. ఓకే, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఇది ఏసీ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను, సప్లైని కట్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈ బ్యాటరీస్ని మన ట్రైనర్ కిట్కి కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేయగానే మనకు అక్కడ ఒక్కొక్క బ్యాటరీలో ఎంత వోల్టేజ్ వస్తుందో షో అవుతుంది. ఈ బ్యాటరీతోని ఎలా యాక్టివేట్ చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు వైర్లు చూడండి, బ్యాటరీస్కి నుంచి ట్రైనర్ కిట్ ఇచ్చే కనెక్షన్స్ ఇవి. బ్యాటరీ 1, బ్యాటరీ 2, బ్యాటరీ 3, బ్యాటరీ 4. ఇప్పుడు ఈ బ్యాటరీస్ని నేను ట్రైనర్ కిట్కి కనెక్ట్ చేస్తాను. చూడండి, బ్యాటరీ 1 కనెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ బ్యాటరీ కనెక్షన్ అయిపోయింది. ఓకే, తర్వాత థర్డ్ బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ కనెక్ట్ చేస్తున్నాను. ట్రైనర్ కిట్లో మొత్తం కనెక్షన్స్ ఉంటాయి.
ప్యారలరా సిరీసా అనేది మొత్తం ట్రైనర్ కిట్లో ఉంటుందండి. అక్కడ మనం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ యాస్టీజ్ ఏ బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 బ్యాటరీలు కూడా నేను కనెక్ట్ చేశాను. త్రూ ఈ కనెక్షన్స్ ద్వారా ట్రైనర్ కిట్కి ఆ వోల్టేజ్ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మన వోల్టేజ్ ఎంత ఉందో చూడండి. మన ట్రైనర్ కిట్లో ప్రతి ఒక్క బ్యాటరీ యొక్క వోల్టేజ్ షో చేస్తుంది. ఇక్కడ చూడండి బ్యాటరీ ప్యాక్, బ్యాటరీ 1, బ్యాటరీ 2, బ్యాటరీ 3, బ్యాటరీ 4 అన్ని బ్యాటరీల యొక్క వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ ట్రైనర్ కిట్ని బ్యాటరీతోని వోల్టేజ్ సప్లై అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని యాక్టివేట్ చేసి చూపిస్తాను. అగైన్ కమింగ్ టు సప్లై సెలక్షన్ స్విచ్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇందాకే చెప్పాను, మనం ఏసీలో పెట్టుకున్నప్పుడు 2, సో 2లో పెట్టుకున్నప్పుడు ఏసీ సప్లైతో వస్తుంది. ఇప్పుడు మనం 1లో పెట్టుకుంటాం. ఇందాకే చెప్పాను 1లో పెట్టుకుంటే మనకు బ్యాటరీ నుంచి యాక్టివేట్ అవుతుంది. సో 1లో పెట్టేశాను. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనం ప్రాసెస్ ప్రకారం సప్లై సెలక్షన్ స్విచ్ దగ్గర 48 వోల్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనకి సప్లై సెలక్షన్ స్విచ్ దగ్గర అవుట్పుట్ ఎంసీబీకి ఇన్పుట్ వచ్చింది. ఎంసీబీ యొక్క అవుట్పుట్ ఇగ్నిషన్కి వస్తుంది. సో ఇప్పుడు మనం ఎంసీబీ ఆన్ చేస్తేనే ఇగ్నిషన్ దగ్గరికి వోల్టేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇగ్నిషన్ దగ్గరికి వచ్చినాక మనం ఈ కీ ఆన్ చేస్తేనే ఈ ఇగ్నిషన్ యొక్క అవుట్పుట్ ఎమర్జెన్సీ స్టాప్కి ఇన్పుట్ అవుతుంది. సో ఎమర్జెన్సీ స్టాప్ దగ్గర 48 వోల్ట్ వచ్చేసింది. ఎప్పుడు తెలుస్తుంది మనకు వచ్చింది అనేది, దీన్ని మనం రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయగానే చూడండి మొత్తం మనకి అన్నీ యాక్టివేట్ అయినాయి. చూడండి ఆల్ ద కాంపోనెంట్స్ యాక్టివేట్ అయినాయి. మనకు వోల్టేజ్ ఇందాకటి నుంచి చూపిస్తుంది, అలాగే ఈ కాంపోనెంట్స్ అన్నీ యాక్టివేట్ అవ్వడం జరిగింది. అంటే త్రూ బ్యాటరీ మనం ట్రైనర్ కిట్ని యాక్టివేట్ చేయడం జరిగింది. రిమైనింగ్ అంతా సేమ్ అండి. ఇప్పుడు బ్యాటరీ నుంచి మనకి ఏదైతే 48 వోల్ట్ వచ్చిందో దాన్ని మనం సిరీస్ కనెక్షన్ ఇక్కడ చేసుకున్నాం. చూడండి బ్యాటరీ 1, బ్యాటరీ 2, బ్యాటరీ 3, బ్యాటరీ 4. బ్యాటరీ 1 నెగిటివ్, బ్యాటరీ 2 పాజిటివ్కి ఇచ్చాం. బ్యాటరీ 2 నెగిటివ్, బ్యాటరీ 3 పాజిటివ్కి ఇచ్చాం. బ్యాటరీ 3 నెగిటివ్, బ్యాటరీ 4 పాజిటివ్కి ఇచ్చాం. మిగిలింది బ్యాటరీ 1 పాజిటివ్, బ్యాటరీ 4 నెగిటివ్. సో బ్యాటరీ 1 పాజిటివ్ సప్లై సెలక్షన్ స్విచ్కి ఇచ్చాము. సప్లై సెలక్షన్ స్విచ్ని 1లో పెట్టాము. అంటే బ్యాటరీ నుంచి తీసుకుంటున్నాం వోల్టేజ్. సో కరెంట్ అండ్ వోల్టేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, బ్యాటరీ నుంచి. కాబట్టి 1లో పెట్టుకున్నాం. ఏదర్ ఏసీలో నుంచి తీసుకుంటే 2లో పెట్టుకుంటాం. సో 1లో పెట్టుకున్నాం. సో ఈ సప్లై సెలక్షన్ నుంచి వచ్చింది ఎంసీబీకి ఇచ్చాం. ఎంసీబీ అవుట్పుట్ ఇగ్నిషన్కి ఇచ్చాం. ఇగ్నిషన్ని ఆన్ చేస్తేనే ఎమర్జెన్సీ స్టాప్కి వచ్చింది. సో ఎమర్జెన్సీ స్విచ్ రిలీజ్ పొజిషన్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడికి 48 వోల్ట్ వస్తుంది. ఇక్కడికి వచ్చిన 48 వోల్ట్ని మనం డీసీ కన్వర్టర్, బిఎంఎస్, బిఎల్డిసి మోటారు, క్లస్టరు ఈ 4టికి ఈ 4 నెగిటివ్ పాజిటివ్ వైర్లను తీసుకెళ్ళి కనెక్ట్ చేసేస్తాం. సో కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పవర్ ఫ్లో అయింది. ఇప్పుడు మనం బ్యాటరీ నుంచి దీన్ని యాక్టివేట్ చేసాము. బ్యాటరీ నుంచి మోటార్ వర్క్ అవుతుందా లేదా చూద్దాం. చూడండి ఇప్పుడు బ్యాటరీ నుంచి కనెక్షన్ ఇచ్చి మన ఎలక్ట్రిక్ వెహికల్ ఆటో రిక్షాలో ఉన్న బ్యాటరీని ట్రైనర్ కిట్కి కనెక్ట్ చేసి మనం మోటార్ని రన్ చేస్తున్నాం. రివర్స్లో తిరుగుతుంది ఇది. ఇప్పుడు ఫార్వర్డ్లో పెడతాను చూడండి. మనకు బ్యాటరీ నుంచి మోటార్ రన్ అవుతుంది చూడండి. ఇప్పుడు చూడండి హారన్ వర్క్ అవుతుంది. మనకు అన్ని కాంపోనెంట్స్ కూడా ఇప్పుడు బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ని తీసుకొని ఈ ట్రైనర్ కిట్ అనేది ఫంక్షనింగ్లో ఉంది. చూడండి ఇక్కడ మనం ఎప్పుడైతే ఇది చేస్తామో క్లస్టర్లో కూడా మన క్లస్టర్ వర్క్ అవుతుంది. రివర్స్ కెమెరా వర్క్ అవుతుంది. చూడండి రివర్స్ కెమెరా వర్క్ అవుతుంది. త్రూ బ్యాటరీ అనేది ఇప్పుడు మనం కంప్లీట్ ట్రైనర్ కిట్ని యాక్టివేట్ చేసి ఫంక్షనింగ్ అనేది చూపిస్తున్నాము. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే బ్యాటరీతో చూపించాను, ఏసీ సప్లైతో చూపించాను. ఇప్పుడు రెండు కూడా మనం యాక్టివేట్ చేసి సప్లై స్విచ్ను మార్చుకుంటూ ఏసీతో ఆన్ చేస్తాను, అలాగే బ్యాటరీ డీసీతో కూడా ఆన్ చేస్తాను. చూడండి ఫస్ట్ మనం అప్పుడు అట్లా చూడాలనుకున్నప్పుడు ఫస్ట్ సప్లై సెలక్షన్ స్విచ్ని కామన్లో పెట్టుకోవాలి. కామన్లో పెట్టుకోవాలంటే ఫస్ట్ మనం ఇగ్నిషన్ ఆఫ్ చేసుకోవాలి, ఎమర్జెన్సీ స్టాప్ ఆపుకోవాలి, ఎంసీబీ క్లోజ్ చేయాలి, సప్లై సెలక్షన్ స్విచ్ని కామన్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను ఏసీ స్విచ్ కూడా ఆన్ చేస్తున్నాను. సో ఏసీ సప్లై వస్తుంది, అలాగే డీసీ సప్లైతో కూడా మనం దీన్ని యాక్టివేట్ చేయొచ్చు త్రూ సప్లై సెలక్షన్ స్విచ్. ఇప్పుడు 2లో పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా ఏసీతోనే ఆన్ అవుతుంది. చూడండి ఏసీతోనే ఆన్ అయిపోయింది. అన్ని కాంపోనెంట్స్ కూడా ఏసీ సప్లైతోనే ఆన్ అయిపోయింది. ఇక్కడ చూడండి సప్లై సెలక్షన్ స్విచ్ ఎక్కడుంది, సప్లై సెలక్షన్ స్విచ్ 2లో ఉంది. సో ఇది ఇప్పుడు మనకి యాక్టివేట్ అయింది ఏంది, ఏసీతోని. ఏసీ సప్లై తీసుకున్నాం. సో ఇదే ఇప్పుడు నేను డీసీతో చూపిస్తాను. సప్లై సెలక్షన్ స్విచ్ని చేంజ్ చేస్తూ డీసీతో కూడా ఎట్లా యాక్టివేట్ అవుతుంది అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ చేస్తున్నాను, ఎమర్జెన్సీ స్టాప్ ఆఫ్ చేస్తున్నాను, ఎంసీబీ ఆఫ్ చేస్తున్నాను, ఇగ్నిషన్ ఆఫ్ చేస్తున్నాను, సప్లై సెలక్షన్ స్విచ్ కామన్లో పెట్టాను. ఇప్పుడు నేను బ్యాటరీ నుంచి తీసుకోవాలి. బ్యాటరీ నుంచి తీసుకోవాలన్నప్పుడు ఏంది, డైరెక్ట్ సప్లై సెలక్షన్ స్విచ్ని 2లో కాకుండా 1లో పెట్టుకుంటాను. 1లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఎంసీబీ ఆన్ చేసుకున్నాను, ఎమర్జెన్సీ స్టాప్ రిలీజ్ చేశాను, ఇగ్నిషన్ ఆన్ చేశాను. చూడండి ఇప్పుడు మనకి కంప్లీట్గా బ్యాటరీతోని ఆన్ అవ్వడం జరిగింది.
మొత్తం టోటల్ కిట్ కూడా చూడండి బ్యాటరీతో ఆన్ అవ్వడం జరిగింది. అంటే 1లో పెట్టుకున్నప్పుడు మనకు సప్లై సెలక్షన్ స్విచ్ ఉన్నదే దానికి ఏ సప్లై ఇస్తున్నాం, డీసీ బ్యాటరీ నుంచి డీసీ ఇస్తున్నామా, ఇక్కడ మనకి డైరెక్ట్ ఏసీ తీసుకుంటున్నామా. ఏసీ తీసుకుంటే సప్లై సెలక్షన్ స్విచ్ 2లో పెట్టుకోవాలి, డీసీ తీసుకుంటే బ్యాటరీ నుంచి బ్యాటరీ కనెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి, త్రూ బ్యాటరీ కనెక్ట్ చేసుకొని తీసుకుంటే దీన్ని 1లో పెట్టుకోవాలి. సో ఎట్ ఏ టైం మనం పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు బ్యాటరీతో కనెక్ట్ చేసి ఇగో ఇలా ఉంటుందని చూపించవచ్చు, ఏసీతో కనెక్ట్ చేసి ఏసీతో ఎలా సప్లై తీసుకుంటామో ఈ రెండు కూడా ఈ సప్లై సెలక్షన్ స్విచ్ని చేంజ్ చేసుకుంటూ మనం చూపించవచ్చు. ఓకేనా. ఇక మిగతా ఆపరేషన్ అంతా కూడా ఇది వచ్చేసి రివర్స్ కెమెరా డిస్ప్లే, మనకు రివర్స్లో ఏదైనా ఉంటే చూపిస్తుంది. ఇది క్లస్టరు, మనకి స్పీడు అదంతా చూపిస్తుంది. చూడండి క్లస్టరు స్పీడ్ చూపిస్తుంది, బ్యాటరీ పర్సంటేజ్ అట్లా చూపిస్తుంది. డీసీ కన్వర్టర్ హై వోల్టేజ్ డీసీని లో వోల్టేజ్ డీసీగా మారుస్తుంది. బిఎంఎస్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, థర్మల్ కూలింగ్ సిస్టమ్ని అంటే బ్యాటరీ యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తాము. బిఎల్డిసి మోటార్ కంట్రోలరు ఏం చేస్తుంది, ఎవ్రీథింగ్ మోటార్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, స్పీడ్ని, దాని యొక్క టార్క్ని ఎంత ఇవ్వాలి ఏందనేది మొత్తం త్రూ కంట్రోల్ అవుతుంది. బ్యాటరీ ప్యాక్ మన బ్యాటరీలలో ఉన్న వోల్టేజ్ ఇక్కడ చూపిస్తుంది, ఒక్కొక్క బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉందో ఇక్కడ చూపిస్తుంది. ఇది రివర్స్ కెమెరా, ఇది రివర్స్ కెమెరా సెన్సార్, ఏదైనా వెనకాల వచ్చినప్పుడు మనకు సెన్సార్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇది దీని యొక్క కంప్లీట్ పిక్చరు. ఇప్పుడు దీన్ని మన హారన్ వర్క్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను నేను, ఆ వీడియో ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది, మన గ్రూప్లో కూడా పెట్టాను, టాటా టెక్నాలజీస్ మన 1TG గ్రూప్లో కూడా పెట్టాను. ఆ గ్రూప్లో ఈ వైరింగ్ ఎట్లా కనెక్ట్ చేయాలి, ప్రతి బ్యాటరీ నుంచి వచ్చే ప్రతి ఎవరి వైరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎలా కనెక్ట్ చేయాలో కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో దయచేసి ఈ వీడియో ట్రైనర్స్కి యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుందని నేను ఒక 1 డే కష్టపడి ఇదంతా సెటప్ చేసుకొని మీకు ఈ వీడియో చేసి చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి అందరికీ.